హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సుజాతనే. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఆ, మీకు నచ్చని వీడియోస్ తీసే ఏడుస్తూ తీసే మీ సుజాత అండి. అందరు ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇప్పుడు ఏడుస్తూ 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 కనిపిస్తాను. అందరికీ బోర్ కొట్టేస్తుంది కదండి. సో ఫ్రెండ్స్, ఈరోజు నాకేమైందో తెలీదు. నిన్న నైట్ మాట్లాడానండి, డల్గా మాట్లాడాను. హెల్త్ ప్రాబ్లమా, బాగాలేదా అనేసి అంటున్నారు. నిజంగానే హెల్త్ ప్రాబ్లం ఉందండి. హెల్త్ ప్రాబ్లం, టెన్షన్స్ ఉన్నాయి. నేనైతే ఈరోజు శారీ కట్టుకున్నానండి. శారీ కట్టుకుని మార్నింగ్ లేచిన కాడ నుంచి ట్రై చేస్తూ ఉన్నాను. అంటే ఎప్పుడు ఇవి కట్టనట్టుగా యాక్టింగ్ ఏం కాదండి, వచ్చు. కాకపోతే ఇలాంటివి కొంచెం కష్టం అంతే. అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అన్నం తిన్నారా? టిఫిన్ చేశారా? నేనైతే మీకు ఒకటి చెప్పాలి. రైట్, నేను అనుకున్నది చేయలేకపోయాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీద్దాము అనుకున్నాను, కానీ చేయలేకపోయాను. ఎందుకంటే వాళ్ళు తోసేస్తున్నానండి బాబాయ్. వాళ్ళతో మనం కాదు, నేను ఎగడం చాలా కష్టం అండి. వాళ్ళ దగ్గర నా వల్ల కాలేదు. ఈరోజు కూడా ఉంటుందంట. మీరు నాకు చాలామంది తొందరలోనే చాలా బాగా చాలామంది ఏం చెప్పాలి, నాకు అభిమానులు వచ్చారు. బట్ వాళ్ళు ఎందుకో వాటిని చూడట్లేదండి. అర్థమైపోతుంది, ఎందుకంటే టైం తెలిసిపోతుంది నాకు. చూడట్లేదు, మామూలుగా ఇలా చూసి జాలి చూపించేసి వదిలేస్తున్నారు. దానివల్ల నాకెందుకో కొంచెం మీతో చెప్పి చేస్తే బాగుంటుందని చెప్పేసి వచ్చానండి. ఇంకా మీకు నాకు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నానండి. ఒకేసారి సడన్గా చెప్పకుండా పెట్టేస్తే బాగోదేమో అనుకుని చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకోనండి, అందరికీ అన్ని వీడియోస్ బాగా నచ్చుతాయేమో, బాగా ఇస్తారేమో. దానికి అంటే అందరూ అన్నీ చూడాలని నేనేం చెప్పట్లేదండి. ఎవరిష్టం వాళ్ళది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు కదండి. మనం ఒకరిని శాసించడానికి వీలు లేదు. ఎవరి లైఫ్ వాళ్ళది కదండి. ఏదో అనుకుని వచ్చానండి దీంట్లోకి. వచ్చాను కానీ నన్ను ఆదరించారు. బట్ ఏంటో ఏదో తెలియని వెళుతూ ఉందండి. ఆ వెళ్తే ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు. నేను హ్యాండిక్యాప్ కదండి, నాకు అందరిలాగా డ్యాన్సులు చేయడం రావదండి. నేను రియాలిటీ చేస్తాను. ఏ చెప్పినా నిజం చెప్తాను, ఏ చేసినా నిజంగానే చేస్తాను. ఒకటి రెండు వీడియోస్లో ఏదో జోక్ గురించి అలా చెప్పానే తప్ప అందులో అది నిజం కాదండి. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒకవేళ నేను లేకపోయినా కూడా ఇలాంటి అమ్మాయి వెళ్ళిపోయిందని మీరు హ్యాపీగా ఫీల్ అవుతారేమో. అలా కాదండి, నేను చెప్పింది ఊరికే మామూలుగా చెప్పాను అంతేనండి. అంతే తప్ప వేరే విధంగా అయితే కాదండి. అందరూ బాగున్నారు కదండి. అందరు బాగుండండి, హ్యాపీగా ఉండండి. ఇంకా నేను ఏం చేయాలి చూస్తానండి. మీ రెస్పాన్స్ని బట్టి కంపల్సరీ ఈ వీడియోకి మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్స్ నాకు చెప్పండి. మీ అభిప్రాయం ఎలా ఉంది? అసలు నా వీడియోస్ మీకు ఎందుకు నచ్చట్లేదు? ప్రాబ్లం ఏంటి? ఎందుకు చూడట్లేరు మీరు? క్వశ్చన్ ఏమి వేయట్లేదండి, అడుగుతున్నాను. ప్లీజ్ అండి, నాకు దయచేసి చెప్పండి. ఇప్పటివరకు నన్ను ఆదరించిన మీ అందరికీ పేరున ప్రతి ఒక్కరికి, చిన్నలకి పెద్దలకి, నాకు హెల్ప్ చేసిన వారికి అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలండి.
నాకు చాలామంది ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లేరని కాదు. బట్ వాళ్ళు ఏం ఏం లేదులేండి, కానీ అందరూ హ్యాపీగా ఉండండి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కదండి. కానీ మీ చేతులలో ఫోన్ మాత్రం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదండి. కానీ నా ఒక్కదానికి ఎందుకు ఇలా అవుతుంది, చాలా బాధ అనిపిస్తుందండి. నేను స్టార్ట్ చేసే 3 months పైనే అవుతుంది, బట్ టైం మాత్రము అవ్వట్లేదండి. ఎంత ట్రై చేశాను, ఇంకా ఇంతకు మించి ట్రై చేయలేకపోతున్నానేమో. అది నా తప్పో మరి నేను చేసే వీడియోస్ తప్ప నాకు అర్థం కావట్లేదు. నేను సరిగ్గా చేయలేకపోతున్నానా, సరిగ్గా మాట్లాడే పద్ధతులు నాకు తెలియట్లేదా అనేది అర్థం కావట్లేదు. సో ఫ్రెండ్స్, చాలా బాధగా ఉంది నాకైతే. బాధ అంటే ఇది కూడా ఒక కారణమే అని చెప్పొచ్చండి. నేను ఇంత చేసినా కూడా నాకు ఎందుకు ఒక్కొక్క స్క్రిప్ట్ చేస్తుంటారు, ఒక్కొక్క దానికి చాలా వ్యూస్ వస్తుంటాయండి. నాకు తప్ప నాకు ఒక్కదానికే అలా జరుగుతుంది. అలా జరగడానికి గల కారణం ఏంటో ప్లీజ్ అండి అందరినీ అడుగుతున్నాను. నాకు ప్లీజ్ కామెంట్ బాక్స్లో ప్లీజ్ చెప్పండి. ఈరోజు మాత్రం కంపల్సరీ నాకు మీ నుంచి ఆన్సర్ కావాలండి. ఎందుకంటే మీ ఒపీనియన్ ఎలా ఉందో నేను తెలుసుకోవాలి కదండి, అందు గురించి అడుగుతున్నాను. ఈరోజు నైట్ 7:30కి లైవ్లోకి వస్తానండి. ప్లీజ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నాను, ప్లీజ్ అందరూ ఒక్కసారి లాస్ట్ టైం మీ సుజాతను ఒక్కసారి కనిపించి వెళ్ళండి, ఒక్కసారి పలకరించండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? కలుస్తారని ఆశిస్తున్నాను. వెయిట్ చేస్తానండి మీ గురించి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అనుకున్నది చేయలేకపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే చాలా బాధగా ఉంటుందండి. కానీ అన్నీ మనం అనుకున్నవే జరగాలన్నది ఏం లేదు కదండి. మనం అనుకున్నవి జరగవండి. ఏవి జరగాలని ఉంటాయో అదే జరుగుతుంది. ఎందుకంటే నేను చూస్తూ వస్తున్నానండి, అన్నీ అనుభవిస్తూ వస్తున్నాను. నేను వయసుకి తగ్గ మాట్లాడట్లేదు అనుకుంటున్నారేమో, కానీ ఈ వయసుకి అన్నీ అనుభవించానన్న ఫీలింగ్ మాత్రం నాలో ఉందండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. 7:30కి కలుద్దాము అందరూ. ప్లీజ్ లైవ్లోకి వస్తానండి, టైం చెప్తున్నాను. నేను అనుకుంటాను ఈరోజు ఇదే నా లాస్ట్ లైవ్ ఏమో అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి అందరూ రండి. మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పండి. ఎందుకు నాకు టైం పెరగట్లేదు, వాచ్ అవర్స్ నాకు ఎందుకు పెరగట్లేదు, ప్రాబ్లం ఏంటో మీరు నాకు చెప్పాలండి. ప్లీజ్ అండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని ఫోర్స్ ఏం చేయట్లేదండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నా చేత కాదండి అందరిలాగా చేయడము, అలా ఇలా. నా పద్ధతిలో నేను ఉంటాను అంతే. అది నచ్చిందో నచ్చట్లేదో అదే ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి. అందు గురించి ప్లీజ్ 7:30కి కలుద్దామండి, లైవ్లోకి వస్తానండి. ప్లీజ్ అండి. ఓకేనా? అందరికీ బాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు టిఫిన్ చేయండి, హ్యాపీగా డ్యూటీలోకి వెళ్ళండి, హ్యాపీగా పనులు చేసుకోండి. నేను మాత్రం మా ఊర్లో ఈరోజు మళ్ళీ ఇంకా ఉందండి పండగ. ఈరోజు ఇంకా చేస్తున్నారండి 5 days నుంచి. నాకు పని ఉందండి. అయినా ఎవరేం పండుగ చేసుకున్నా నేను పని చేసుకుంటేనే కదండి నా కడుపు నిండేది. నేను బట్టలు కుట్టేనే. ఇదిగోండి నా మిషన్కి ఇదిగోండి ఇది నా మిషన్. నేను అవి కుట్టుకుంటేనే నాకు బ్రతుకు తెరవండి. దీనిపైన ఆశ పెట్టుకున్నాను, కానీ నా ఆశ నిరాశ అయిపోయింది అని అనుకుంటున్నాను. అది మీ చేతుల్లో ఉందండి. ఈరోజు నాకు కంపల్సరీ మీ నుంచి ఆన్సర్ కావాలండి. ఎందుకు వాచ్ చేయట్లేదో నాకు కొంచెం చెప్పండి ప్లీజ్. ఓకేనా? బాయ్ అండి, అందరికీ ఉంటాను. ఊరికి చెప్తే లెంత్ ఎక్కువైపోతుంది, విసుకొచ్చి చూడరు కదా, అందు గురించి చెప్తాను. ఓకేనండి, బాయ్, ఉంటాను, బాయ్.